ఇప్పుడున్న జనరేషన్‌కి, ఇప్పుడున్న లైఫ్ స్టైల్‌లో ఆ న్యూరాలజీకి సంబంధించి న్యూరో ప్రాబ్లమ్స్‌తో ఉన్న సంఖ్య ఏమైనా పెరిగిందంటారా? సమస్య లేదండి. ఎందుకంటే ఇవాళ రేపు మన దగ్గర ఉన్న చాలా ఆధునిక పరికరాల వలన, మన మోడర్న్ టెక్నాలజీస్ వలన మనం అందరం మర్చేది ఏముంది అంటే మన శరీర తత్వం వేరు. కానీ ఆ టెక్నాలజీ ద్వారా మనం ఏం చేయగలుగుతాం అనేది వేరు. కానీ టెక్నాలజీ ఈజ్ నాట్ బయాలజీ. అంటే ఒక ఉదాహరణ ఇస్తా. ఇప్పుడు సెల్ ఫోన్ ద్వారా మనం ఎన్నో పనులు చేసుకోవచ్చు. కానీ పొద్దునుంచి సాయంకాలం వరకు సెల్ ఫోన్లోనే చూస్తుంటే మనకు మెడనొప్పి వస్తుంది. కానీ ఇంకోటండి, మన పూర్వీకులు కూడా చాలామంది, అంటే ఇప్పుడు మన దేశంలో అందరూ గ్రామాల్లో ఉండేవాళ్ళు, ఇక్కడక్కడ రోజు నడక ఉండేది, కృషి చేసేవాళ్ళు, వారు తినే ఫుడ్ కూడా అది కరిగేది. దానివల్ల వాళ్ళు పాపం ఒక టైంలో ఆహారానికి తిండి లేకపోయేవారు, కానీ వాళ్ళు ఉండేవాళ్ళు చాలా ఆరోగ్యవంతంగా ఉండేవాళ్ళు అనమాట. ఇవాళ రేపు చూసేది ఏముంది అంటే మోస్ట్ 90% అనేవి లైఫ్ స్టైల్ డిసీజెస్. అంటే ఏ విధంగా మనం తీసుకునే ఆహారం కానీ, నిద్ర కానీ, ఎక్సర్సైజ్ లేకపోవడం కానీ, ఈ అడిక్షన్ టు టెక్నాలజీ, ఇవన్నీ ప్రివెంటబుల్ డిసీజెస్. అంటే బేసిక్‌గా న్యూరో ప్రాబ్లమ్స్ అనేది ఎక్కడ, ఎప్పుడు, ఎలా స్టార్ట్ అవుతుంది డాక్టర్? న్యూరో ప్రాబ్లమ్స్ అనేవి ఎన్నో విధాలు ఉంటాయండి. ఇప్పుడు కొంతమందికి అనుకోండి, ఒకసారి పిల్లలు పుట్టిన వెంటనే అది ఫస్ట్ క్రై అంటారు, అది లేకపోతే మళ్ళీ ఊపిరితిత్తులు పెరగవు, మళ్ళీ బ్రెయిన్కి ఆక్సిజన్ లేకపోతే మళ్ళీ సెరెబ్రల్ పాలసీ అనే ప్రాబ్లం రావచ్చు. ఒక్కొక్కసారి పిల్లలు ఎదుగుతూ ఉండగా కూడా ఫిట్స్ ఏదో రావచ్చు. మళ్ళీ పెద్దగా అయ్యే కొద్దీ వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి. వృద్ధాప్యంలో కూడా వచ్చే ప్రాబ్లమ్స్ వేరు, న్యూరో డీజనరేటివ్ డిజీజ్ అంటారు, ఇవన్నీ అంటాం. కానీ మనం చాలా మటుకు చూసేది ఏముందంటే మన ప్రొడక్టివ్ లైఫ్ స్టైల్. అంటే ఒక 15 to 50 years ఇప్పుడు సమాజంలో వీళ్ళ వల్లనే ఎకనామిక్ డెవలప్మెంట్ ఇవన్నీ అవుతుంది. వీళ్ళందరికీ వచ్చేవి సాధారణంగా చూసేది ఏముంది అంటే నార్మల్గా యాక్సిడెంట్స్ కానీ, స్మోకింగ్, బ్యాడ్ హ్యాబిట్స్ వలన రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, ఎక్సెసివ్ ఆల్కహాల్, డ్రగ్స్, వీటన్నిటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వస్తాయండి.